బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా తాజాగా మరోసారి మేకర్స్ వాయిదా వేశారు. ముందుగా ప్రకటించినట్లు జూన్ 12న ఈ సినిమా థియేటర్లోకి రావడం లేదని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. అయితే సినిమా ఎప్పుడొచ్చినా తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ట్రైలర్ విడుదలయ్యాక సినిమా రేంజ్ ఏంటనేది తెలుస్తుందని చెప్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఏఎం జ్యోతికృష్ణ తాజాగా ఈ చిత్ర నిర్మాణ వివరాలను పంచుకున్నారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్తో హరిహర వీరమల్లు రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇక ఈ మూవీ చూసి పవన్ తనను ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు. హరిహర వీరమల్లు సినిమా చూసి పవన్ కళ్యాణ్ నన్ను ప్రశంసించారు. నాతో ఇంకో సినిమా చెయ్యాలని అన్నారు. ఒక్కసారి కాదు 3 సార్లు ఈ సినిమా చూశారు. గంటసేపు నన్ను అప్రిషియేట్ చేశారు. అసురణం పాట ఆయనకు చాలా ఇష్టం. 500 సార్లు చూసుంటారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. అతను ప్రజల మనిషి అని జ్యోతికృష్ణ చెప్పారు. ఇక ఇది ఒక చారిత్రక కథ కావడంతో ఆ కాలపు వాతావరణాన్ని తెరపై వాస్తవికంగా చూపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సెట్టింగ్ల నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ ఆ కాలానికి అద్దం పట్టేలా ఉండాలి. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వస్తోందని జ్యోతికృష్ణ తెలిపారు. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, విజువల్స్ మరియు సౌండ్ ఎలిమెంట్స్ను మరింత మెరుగుపరిచి ప్రేక్షకులకు ఒక అసాధారణమైన అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ దయాకర్రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.